హలో వివర్స్, వెల్కమ్ టు స్వరాలి ఆడియో స్టోరీస్. నేను మీ స్వరాలి. డ్రామాలో సీత 75వ భాగం. స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. సిరితో అలా చెప్పి ఫోన్ పెట్టేసిన తర్వాత భరత్ మానస దగ్గరికి వచ్చి మరోసారి ఆమె టెంపరేచర్ చెక్ చేశాడు. కొంచెం నార్మల్గానే అనిపించడంతో పక్కనే ఉన్న చైర్లో కూర్చున్నాడు. కొద్దిసేపటి తర్వాత మానస మెల్లగా కదలడం మొదలుపెట్టింది. భరత్ వెంటనే అలర్ట్ అయ్యి ఆమెకి కొన్ని కూల్ వాటర్ తాగించాడు. డ్రగ్స్ ప్రభావం పూర్తిగా తగ్గకపోవడంతో అప్పటికే మానస తన మీద తన కంట్రోల్ తప్పుతోంది. తనకి వాటర్ తాగిస్తున్న భరత్ షర్ట్ 2 చేతులతో పట్టుకొని బలవంతంగా తన మీదకు లాక్కుంది మానస. ఆ క్షణంలో ఒక డాక్టర్గా మాత్రమే కాదు, తను ప్రాణంగా ప్రేమించిన వ్యక్తిగా తన అవసరం ఆమెకు ఉంది అని గ్రహించాడు భరత్. ఆ రాత్రి ఏ అరమలికలు లేకుండా వాళ్ళిద్దరూ ఒకరిలో ఒకరు కలిసిపోయారు. తన మీద తనకు నియంత్రణ లేని మానస రేపు స్పృహలోకి వచ్చిన తర్వాత ఏం గొడవ చేస్తుందో అనే భయం భరత్ మనసులో ఉన్నప్పటికీ ఆ క్షణంలో అంతకు మించి అతనికి వేరే దారి దొరకలేదు. ఏంటి సీతు, రవికాంత్కి అన్నీ సరిగా ఎక్స్ప్లెయిన్ చేశావా అని కదా నేను అడిగాను. అంతగా టెన్షన్ పడిపోతున్నావు దేనికి అని మరోసారి రెట్టిస్తూ అడిగాడు రామ్. సీతు కొంచెం తడబడుతూ, రామ్, నాకు కొంచెం అనీజీగా ఉంది, నేను నేను ఇంటికి వెళ్ళిపోతాను అని అడిగింది. అదేంటి, ఇప్పుడే కదా మొదలు పెట్టాం, అప్పుడే ఇంటికి వెళ్ళిపోతానంటే అర్థమేంటి అని క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్నట్లుగా అడిగాడు రామ్. రామ్ మాటలు అర్థం కానట్లుగా అతని వైపు ప్రశ్నార్థకంగా చూసింది సీతు. అదే ప్రాజెక్టుకు సంబంధించిన పనులు ఇప్పుడే కదా స్టార్ట్ చేశాము, అందులోనూ నేను ఒక 2 రోజులు ఊళ్ళో ఉండడం లేదు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పని మీదనే నేను బెంగళూరు వెళ్దాం అనుకుంటున్నాను. ఈ టైంలో నువ్వు లేకపోతే ఎలా అని అంటున్నాను అన్నాడు రామ్. ప్లీజ్ రామ్, నాకు చేత కావడం లేదు, కొంచెం హెల్త్ బాగాలేదు, నేను ఇంటికి వెళ్తాను. వీలైతే నన్ను ఈ ప్రాజెక్ట్ నుండి తప్పించండి, వేరే ఎవరినైనా అపాయింట్ చేసుకోండి అని అభ్యర్థిస్తున్నట్లుగా అన్నది సీతు. హే సీతు, రిలాక్స్. ఈ మాత్రం దానికే వేరే ఎవరినో ఎందుకు అపాయింట్ చేయడం? నువ్వేమీ టెన్షన్ పడకు, కావాలంటే నువ్వు ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకో. రవికాంత్ ఉన్నాడు కదా, ఈ రోజుకి తను మెయింటైన్ చేస్తాడు. తాతయ్య వాళ్ళకి నేను బెంగళూరు వెళ్ళాను అని చెప్పు, డ్రైవర్ని పిలుస్తాను, అతనితో పాటు వెళ్ళు అని చెప్పాడు రామ్. అదంతా వింటూ ఉన్న శిల్ప, ఇక మన టైం వచ్చింది, మనం కూడా మన పాత్ర సక్రమంగా పోషించాలి అని అనుకుంటూ అక్కడి నుంచి లేచి, రామ్, నువ్వు కూడా ఉండడం లేదు కదా, నేను ఇంటికి వెళ్ళిపోతాను, సీతు నేను ఇద్దరం కలిసే వెళ్తాం అని మధ్యలో కలుగజేసుకొని అన్నది శిల్ప. అసలు శిల్ప తనతో పాటు ఆఫీస్కి ఎందుకు వచ్చిందో, ఎందుకు ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతాను అంటుందో రామ్కి అస్సలేమీ అర్థం కాలేదు. సరే శిల్ప, ఇద్దరు జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి రామ్ తన వర్క్లో మునిగిపోయాడు. నిజానికి రామ్ వెళ్తోంది బెంగళూరు కాదు, ఢిల్లీ. అక్కడ తను తెలుసుకోబోయే నిజాలేంటో, వాటి వల్ల సీతు రామ్ల జీవితాలు ఏ విధంగా మారిపోబోతున్నాయో ముందు ముందు తెలుస్తుంది. ఇక ఇంట్లో పరిస్థితి వేరేలాగా ఉంది. లల్లి తన పప్పి చనిపోయిన తర్వాత నుంచి సీతు అంటే అకారణంగా ద్వేషం పెంచుకుంటుంది. కావాలని సీతునే తన పప్పిని చంపేసింది అన్న అపోహలో ఉంది. ఎందుకంటే సూర్య తనకి ప్రేమగా ఇచ్చిన మొదటి బహుమతిగా ఆ పప్పిని తను ఎంతో జాగ్రత్తగా పెంచుకుంటుంది. అలాంటి పప్పిని శవంలాగా చూసిన లల్లీకి సీతు మీద అస్సలు కోపం తగ్గడం లేదు. శిల్ప సీతు ఇద్దరూ ఇంటికి వచ్చేటప్పటికి లల్లి హాల్లోనే కూర్చుని ఉంది. శిల్ప కావాలనే లల్లి వైపు చూసి, ఏంటి లల్లి, చాలా తీరిగ్గా కూర్చుంటున్నట్టున్నావు, పాపం ఆడుకోవడానికి ఇప్పుడు నీ కుక్క పిల్ల కూడా లేదు కదా, ఇక్కడ చాలా బోరు కొడుతున్నట్లుగా ఉంది అని లల్లిని రెచ్చగొట్టడానికే ఆ మాట అన్నది శిల్ప. వెంటనే లల్లి కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. సీతు వైపు కోపంగా చూస్తూ, అసలు నీకు నా కుక్క పిల్లని చంపేయడానికి చేతులు ఎలా వచ్చాయి, అది ఎంత బుజ్జిగా ఉందో కదా, నువ్వు చాలా మంచిదానివి అని నేను పొరపాటు పడ్డాను, అసలు నీ నిజస్వరూపం ఏమిటో ఇప్పుడిప్పుడే నాకు తెలుస్తోంది అని అన్నది లల్లి. లల్లి, ఏంటా మాటలు వదిలిని పట్టుకొని, తనేమీ చేయలేదని చెప్తోంది కదా, ఇంకా ఎందుకు ఆ విషయాన్ని పెద్ద చేస్తున్నావు అంటూ అక్కడికి వచ్చిన కమల లల్లిని మందలించడానికి ప్రయత్నం చేసింది. కానీ అప్పటికే సీతు కళ్ళ నిండా కన్నీళ్లు పెట్టుకొని తన గదిలోకి వెళ్ళిపోయింది. కానీ శిల్ప మాత్రం అప్పుడే తన ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేసింది. ఆంటీ, మీరు అనవసరంగా సీతుని వెనకేసుకొస్తున్నారు, మీరందరూ అనుకున్నట్టుగా తనంత మంచిదేమీ కాదు అని అన్నది శిల్ప. తను నిన్ను తన ప్రాణ స్నేహితురాలు అని మాకు పరిచయం చేసింది, నువ్వేమో తను అసలు మంచిదే కాదు అని చెప్తున్నావు, ఇది నీకు కరెక్ట్ కాదు
అని అక్కడే కూర్చున్న అమ్మమ్మ శిల్పని మందలించడానికి ప్రయత్నం చేసింది. అవును, సీతు గురించి మా అందరికీ బాగా తెలుసు. తను ఎవ్వరిని నొప్పించాలని చూడదు. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మాతో ఎంత మర్యాదగా ఉంటుందో చూస్తూనే ఉన్నాము. ఈ ఇంటికి తగ్గ కోడలు అని అన్నాడు తాతయ్య కూడా. అవును లల్లి, అమ్మాడి గురించి నాకు బాగా తెలుసు. తను నన్ను సొంత అన్నయ్యలాగే భావిస్తుంది. ఏ రోజు తన ప్రవర్తనలో నేను తప్పు అనేదే చూడలేదు. నువ్వు అనవసరంగా అపార్థం చేసుకుంటున్నావేమో అని సూర్య కూడా సీతుకి సపోర్ట్ చేస్తూ లల్లీతో అన్నాడు. అందరూ సీతుని అలా పొగడడం చూసి శిల్ప మరింతగా రెచ్చిపోయింది. కాదు, మీరందరూ అనుకుంటున్నది అబద్ధం. అసలు సీతు ఈ ఇంటి కోడలే కాదు, వాళ్ళకి జరిగింది పెళ్ళే కాదు. అసలు రామ్ సీతుని ఇష్టపడే పెళ్లి చేసుకోలేదు. రామ్ ఇష్టపడింది, పెళ్లి చేసుకుందాం అనుకుంది నన్ను. బలవంతంగా రామ్ని నన్ను మోసం చేసి మరీ రామ్ జీవితంలోకి వచ్చింది ఈ సీతు. అందుకే రామ్కి కూడా సీతు అంటే అస్సలు ఇష్టం లేదు అని కుండ బద్దలు కొట్టినట్లుగా గట్టిగా అరిచి మరీ చెప్పింది శిల్ప. శిల్ప చెప్పిన విషయం విన్న అమ్మమ్మ తాతయ్యలతో పాటు కమల కూడా ఆశ్చర్యపోయింది. లల్లి సూర్య కూడా ఆశ్చర్యంగా శిల్ప వైపు చూస్తూ ఉండిపోయారు. ఏం మాట్లాడుతున్నావు శిల్ప? నువ్వు నీకు స్పృహలో ఉండే మాట్లాడుతున్నావా లేదా? వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగింది. అవి అన్ని టీవీ ఛానల్స్ లో కూడా వచ్చింది, మేం చూసాం కదా. కానీ ఇప్పుడు నువ్వు ఏదో కొత్త విషయం చెప్తున్నావేంటి అని గంభీరంగా అన్నాడు తాతయ్య. సూర్యకి కూడా శిల్ప మీద సరైన అభిప్రాయం లేకపోవడంతో ఆమె అబద్ధం చెప్తోంది అని ఆమె మీద విపరీతమైన కోపం వచ్చింది. తన కుక్క పిల్లని చంపింది అన్న ఒక్క కారణం చేత సీతు అంటే లల్లికి కొంచెం కోపం ఉన్నమాట నిజమే. కానీ ఇప్పుడు శిల్ప చెప్పే మాటలు మాత్రం ఆమె నమ్మలేకపోతోంది. ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే రామ్ ఆఫీస్లో అతనికి ఒక అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది. ఏంటి, సీసీటీవీలో నువ్వు చూసింది నిజమా అబద్ధమా అనే డైలమాలో ఉన్నావు కదా. అన్ని నిజాలు తెలుసుకోవాలి అంటే వెంటనే బయలుదేరి పబ్కి వచ్చేసాయి. రెగ్యులర్గా నువ్వు వెళ్తుంటావు కదా, అదే నీ గర్ల్ ఫ్రెండ్ శిల్పని తీసుకొని అక్కడికే. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని రామ్ మాట్లాడే మాటల కోసం ఎదురు చూడకుండా ఫోన్ పెట్టేశాడు అవతలి వ్యక్తి. రామ్కి ఒక్క క్షణం సీతు మీద కూడా విపరీతమైన కోపం వచ్చింది. అసలు సంగతి ఏంటో తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో వెంటనే బయలుదేరి పబ్కి వెళ్ళాడు. రామ్ పబ్లోకి ఎంటర్ అయ్యి తనకి రిజర్వ్ చేసిన ప్లేస్లో కూర్చున్నాడు. అప్పుడే ఇద్దరు సగం సగం బట్టలతో ఉన్న అమ్మాయిలు డాన్స్ వేసుకుంటూ వచ్చి రామ్ బాడీని చేతులతో తడుముతూ సార్ ఏం కావాలి అని అడిగారు. అలా వాళ్ళ చేతులు రామ్ మీద పడ్డాయో లేదో రామ్ వాళ్ళ వైపు చాలా సీరియస్గా చూశాడు. అతడి కళ్ళల్లో ఉన్న కోపాన్ని ఆ ఇద్దరు అమ్మాయిలు వెంటనే గ్రహించారు. ఇంకో మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోయారు. వెంటనే అతడి జేబులో ఉన్న సిగరెట్ తీసి గట్టిగా పీల్చి బయటకు వదిలే ప్రయత్నం చేశాడు. అలా సిగరెట్ మత్తు ఎక్కగానే ఒక్కసారిగా అతనికి రిలీఫ్గా అనిపించింది. అంతలో అక్కడికి రవికాంత్ వచ్చాడు. రామ్, మీకు అసలు ఎందుకు అంత కోపం అని అమాయకంగా అడిగాడు రవికాంత్. అక్కడ రవికాంత్ని చూడగానే రామ్కి కోపం కట్టలు తెంచుకుంది. రవికాంత్ మాటలకి రామ్ కోపంగా రవికాంత్ కాలర్ పట్టుకొని నీకెంత ధైర్యం ఉంటే నా భార్యనే బ్లాక్మెయిల్ చేసి భయపెడతావా అని అన్నాడు. అలా రామ్ కాలర్ పట్టుకునేసరికి రవికాంత్ ఎగతాళిగా రామ్ వైపు చూసి గట్టిగా నవ్వుతూ ఒకసారి కాలర్ వదులు, అయినా నీకెందుకంత కోపం అని చాలా కూల్గా అడిగాడు. అతడి మాటలకి రామ్ ఎందుకో నీకు తెలీదా అని ఆవేశంగా అరిచాడు. వెంటనే రవికాంత్ చాలా కూల్గా రామ్ కళ్ళల్లోకి చూస్తూ సరే అర్థమైంది, కానీ నిజానికి నువ్వు నా మీద కోపం తెచ్చుకోవడంలో అసలు ఏమాత్రం అర్థం లేదు తెలుసా. నువ్వు అనుకుంటున్నట్టు ఆ సౌత్ ఇండియా ప్రాజెక్ట్ రావడానికి కారణం సీతు. ఆమె ఇప్పుడు ఎక్కడుందో తెలీదు. అవి రెండు నాకు వస్తాయి అని అసలు ఎప్పుడూ అనుకోలేదు. నువ్వు కూడా నీ ప్రాజెక్ట్ను మరొకరికి ఇచ్చి వాళ్ళతో నువ్వు డీటెయిల్స్ డిస్కస్ చేస్తున్నప్పుడే నాకు డౌట్ వచ్చింది, దాని వెనుక ఖచ్చితంగా సీతు ఉందని అన్నాడు. ఆ మాటలకి సైలెంట్గా ఉండిపోయాడు రామ్. మళ్ళీ రవికాంత్ ఒక అడుగు ముందుకు వేసి రామ్ వైపు చూస్తూ అయినా ఒక్క నిమిషం ఆగు, ఇంకో 3 నెలల్లో నువ్వు సీతు విడిపోతున్నారు అవునా? అయినా ఇంకా ఎందుకు ఆమె మీద ప్రేమ చెప్పు అని అడిగాడు. రవికాంత్ అలా మాట్లాడేసరికి రామ్కి మరింత కోపం వచ్చింది. వెంటనే నేను సీతు విడిపోతామా లేదా అన్నది మా ఇష్టం, మధ్యలో నీకెందుకు నొప్పి అన్నాడు. నేనేం తప్పుగా మాట్లాడలేదు కదా, మీరు ఎలాగూ 3-4 నెలల్లో విడిపోదామని అనుకున్నారు, ఎలానో డైవర్స్ కూడా అప్లై చేసేసారు. ఇప్పుడు నేను ఆ విషయం గురించి అడగడంలో తప్పేమన్నా ఉందా అని మళ్ళీ అదే టాపిక్ మీద క్వశ్చన్ వేశాడు రవికాంత్. ఒక్కసారిగా జస్ట్ షట్ అప్ అని అరిచాడు రామ్.
అన్నట్టు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. నాకు అదే నీ సీతూకి ఇదివరకే నిశ్చితార్థం జరిగింది. మేమిద్దరం విడిపోవడానికి కారణం నువ్వే అని అన్నాడు రవికాంత్. ఆ మాట వినగానే రామ్ ఒక్కసారిగా షాక్ అయ్యి, ఏంటి నువ్వు మాట్లాడేది? ఈ విషయం గురించి సీతు నాకు ఒక్కసారి కూడా చెప్పలేదు అని ప్రశ్నించాడు రామ్. దానికి రామ్ అడిగిన ప్రశ్నకి సమాధానంగా రవికాంత్, సీతు నీకు చెప్పకపోతే వెళ్ళి ఆమెనే అడుగు. నన్ను అడిగితే నేనేం చెప్తాను? అసలు నేను ఆ రోజు పార్టీకి రావడానికి ప్లాన్ వేసిందే నేను. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన విషయం కూడా సీతుకు చెప్పాను. ఆమె చాలా భయపడిపోతోంది. అందుకే మీ ఇద్దరు వీళ్ళని తొందరగా విడిపోతే మీకు మంచిది, మాకు మంచిది అని కూల్గా చెప్పి వెళ్ళిపోయాడు రవికాంత్. ఆ క్షణం రామ్ ఏం మాట్లాడలేకపోయాడు. అతడి బుర్ర కూడా సరిగా పనిచేయలేదు. నిజానికి సీతు మీద మొదటి నుంచి ప్రేమ లేకపోయినా నమ్మకం మాత్రం పూర్తిగా ఉంది. రీసెంట్గా సీతుకి తన మనసులో మాట చెప్పి ఆమెతో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి అనుకున్నాడు. ఆమెతో సంతోషంగా జీవించాలి అనుకున్నాడు. ఆ విషయం సీతుకి కూడా చెప్పలేదు. కానీ ఇంతలోపే రవికాంత్ ఇలా చెప్పేటప్పటికి రామ్కే తిరిగి సర్ప్రైజ్ తగిలింది. ఆ రోజు అమ్ము తనకు దూరమైనప్పుడు ఎంత బాధ అయితే రామ్కి కలిగిందో ఇప్పుడు సీతు విషయంలో కూడా అంతే బాధ కలుగుతున్నట్టు అనిపించింది. ఇవన్నీ గుర్తొచ్చి వెంటనే పక్కనే ఉన్న బల్లని బలంగా గుద్దాడు. దాంతో అతడి చెయ్యి విలువిల్లాడిపోయింది. వెంటనే ఆవేశంగా పక్కనే ఉన్న మందు బాటిల్ తీసుకుని దించకుండా గబగబా తాగేశాడు. కొన్ని క్షణాలకి రామ్ కళ్ళు ఎర్రగా మారిపోయాయి. సీతు కనుక దొరికిందా దాన్ని 2 ముక్కలుగా నరికేస్తాను అని చిన్నగా అనుకుంటూ పబ్లో నుంచి ఆవేశంగా బయటకు నడిచి ఇంటికి వస్తుంటే అక్కడ ఇంట్లో పరిస్థితి వేరేలాగా ఉంది. రామ్ అంత ఆవేశంగా ఇంటికి రావడం చూసి కుటుంబ సభ్యులందరూ ఒక్క క్షణం భయపడ్డారు. అసలేం జరుగుతుందో అర్థం కాక అయోమయంలో ఉండిపోయారు. ఆవేశంగా లోపలికి వెళ్ళిన రామ్ సీతు జుట్టు పట్టుకొని పైకి లేపి, చెప్పు, ఎందుకు నన్ను ఇంత మోసం చేశావు? నేను నీకేం ద్రోహం చేశాను అని కోపంగా అడిగాడు. రామ్ ప్లీజ్, నేను చెప్పేది వినండి. నేనేమి ద్రోహం చేయలేదు, నేనేమి తప్పు చేయలేదు అంటూ సీతు ఏదైనా మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నా రామ్ ఆమె మాటలు వినడానికి సిద్ధంగా లేడు. ఎంతగా నమ్మాను నిన్ను, కానీ నువ్వు నన్ను మోసం చేయడానికి సిద్ధపడ్డావు. నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది అంటూ బయటికి వెళ్ళడానికి డోర్ దగ్గరికి వెళ్ళాడు రామ్. రామ్, మిమ్మల్ని నేను వెళ్ళనివ్వను. ఈ రోజు నేను చెప్పే మాట మీరు వినాలి అని అడ్డం వచ్చింది సీతు. చూడు, నా దారికి అడ్డు తప్పుకో, లేదంటే నేను నిన్ను చంపడానికి కూడా వెనకాడను అని కోపంగా అరిచాడు రామ్. సరే, అలాగే చంపేయండి, కానీ అంతకంటే ముందు నేను చెప్పేది ఒక్కసారి వినండి రామ్ అని అతన్ని బతిమిలాడింది సీతు. రామ్ ఆమె ఏడుస్తుంటే తట్టుకోలేక ఆగి, సరే ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. నువ్వు గుడికి వెళ్తానని చెప్పి ఎక్కడికి వెళ్ళావు? ఆ రోజు రాత్రి మన ఇంట్లో జరుగుతున్న పార్టీలో వాడితో ఒంటరిగా ఎందుకున్నావు? ఈ రోజు ఆఫీస్లో వాడంత చొరవగా నీతో మాట్లాడుతూ ఉంటే నువ్వు మౌనంగా ఎందుకున్నావు? మన ప్రాజెక్ట్ డీటెయిల్స్ ముందే వాడికి ఎలా తెలిసిపోయాయి? నువ్వు నాకు హెల్ప్ చేస్తున్నట్లుగా నా పక్కనే ఉండి నా వెనకే గొయ్యి తీయడానికి ప్రయత్నం చేశావు కదా. అంటే ఇదంతా నీ ప్లానా? ఈ విషయం తెలియక నేను జఫా అయ్యానా అని సీతుని తిట్టాడు. అయ్యో రామ్, అలాంటిదేం లేదు అంటూ సీతు వేడుకుంది. ఆపు నీ కపట నాటకాలు. ఇంకా నీ దగ్గర ఇలాంటి ప్లాన్స్ ఎన్నున్నాయి? ఆ రోజు శిల్ప పుట్టినరోజు పార్టీలో కూడా ప్లాన్ చేసి నన్ను నీతో కమిట్ అయ్యేలా చేశావు. ఆ విషయాన్ని ప్రెస్ వాళ్ళ ముందుకు తీసుకువెళ్తానని భయపెట్టి మా అమ్మ చేతే దగ్గరుండి నాతో 3 ముళ్ళు వేయించుకున్నావు. నాకు ఇవన్నీ తెలియక నిన్ను గుడ్డిగా నమ్మి మోసపోయాను. సూపర్ సూపర్, నాకే తెలియకుండా నన్ను పెద్ద వెర్రివాడించేశావు కదా అంటూ బాధగా క్లాప్స్ కొడుతూ అన్నాడు రామ్. అదంతా అబద్ధం రామ్, ప్లీజ్ నేను చెప్పేది నమ్ము, ఒక్కసారి నా మాట విను అంటూ రామ్ చేతిని చనువుగా పట్టుకుంది సీతు. వెంటనే రామ్ సీతు చేతిని విసిరి కొట్టాడు. అంతే, సీతు ఒక్కసారిగా భయపడిపోయింది. వెంటనే రామ్, చూడు, నువ్వొక స్వార్థపరురాలివి. నీ స్వార్థం కోసమే నువ్వు ఇదంతా చేస్తున్నావని శిల్ప నాకెప్పుడూ చెప్తూ ఉంటుంది. కానీ నేనే తను ఎప్పుడు నీ గురించి చెప్పినా వినిపించుకోలేదు. నిన్ను నమ్మాను. ప్రతిసారి నేను నీ దగ్గరికే వచ్చేవాణ్ణి. మొదట్లో నీ మీద కోపం వచ్చేది, కానీ తర్వాత నీ నటన చూసి నేను కూడా పడిపోయాను. నీకు కొంచెం బాధ కలిగినా నేను తట్టుకోలేకపోయాను. ఇప్పుడు అనిపిస్తుంది నేనెంత పిచ్చిగా నిన్ను నమ్మాను అని. ఛీ, ఇంకోసారి నిన్ను నా దగ్గరికి రానివ్వను. అలా చేస్తే నా చెప్పుతో నేనే కొట్టుకుంటాను అని చాలా కఠినంగా అన్నాడు రామ్. ప్లీజ్ రామ్, అలా మాట్లాడుకు. ఒక్కసారి నా మాట విను. నేను మోసం చేయలేదు అంటూ ఏడుస్తూ ప్రాధేయపడింది. ఇంకా నీ మాటలు నమ్మడానికి నేనేమైనా పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా?
మేకవన్నె పులివి నువ్వు, నీ మాటలు నమ్మి ఇంకా మోసపోలేను అని సీతు మొహం మీదే కొట్టినట్టుగా అని ఒక్క సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సీతు కూడా వేగంగా రామ్ వెనకాలే పరిగెత్తుతూ వెళ్ళి తన కారు దగ్గరికి చేరుకుంది. కానీ కోపంలో ఉన్న రామ్ ఆమెను ఇగ్నోర్ చేస్తూ వేగంగా కార్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రామ్ వెళ్ళిపోవడంతో సీతు కంట్లో నీళ్లు తిరిగాయి. అప్పటిదాకా వాళ్ళ మధ్య జరుగుతున్న సంభాషణ అంతా వింటున్న ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారి స్టాచ్యూలాగా నిలబడిపోయారు. వాళ్ళకి ఏం మాట్లాడాలో, వాళ్ళ కళ్ళ ముందు ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు. సీతు వాళ్ళందరి మధ్యలో దోషిలాగా తల వంచుకుని నిలబడిపోయింది. ఆమె మీద ఎవరికైనా జాలి కలిగింది అంటే అది ఒక్క సూర్యకి మాత్రమే. మిగతా వాళ్ళందరూ ఆమె వైపు నిప్పులు కురిసే కళ్ళతో చూస్తున్నాడు. శిల్ప విజయ గర్వంతో సీతు వైపు చూస్తోంది. మరి ఇప్పుడు సీతు జీవితంలో అనూహ్యమైన ఒక మలుపు తిరగబోతోంది. అది ఏంటో తెలుసుకోవాలి అంటే వింటూనే ఉండండి రామ లవ్స్ సీత. స్టోరీ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్.